నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పర్యటించారు. ఇటీవల మృతి చెందిన పార్టీ దివంగత నాయకుడు కర్నె అరవింద్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అరవింద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేటీఆర్ ఆ కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులను కోల్పోవడం బాధాకరమని, అరవింద్ మృతి పార్టీకి తీరని లోటని కేటీఆర్ అన్నారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం దిడుగులో పీఎం సూర్యఘర్ పథకం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు. సుమారు 90 మంది ఎస్సీ ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై ఉచితంగా ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లను వారు ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా విద్యుత్తు ట్రూప్ ఛార్జీలు తగ్గించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాందే అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పీఎం కుసుమ పథకం ద్వారా రాబోయే రోజుల్లో వ్యవసాయ బోరుబావులకు కూడా సోలార్ విద్యుత్తును విరవిగా అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. అమరావతి మండలంలో లక్ష్యంగా పెట్టుకున్న 1060 కనెక్షన్లలో ఇప్పటికే 253 కనెక్షన్లు పూర్తి చేశామని, మిగిలినవి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. పోలవరం జిల్లా చింతూరులో శ్రీనిధి కుంభకోణం కలకలం రేపుతోంది. డ్వాక్రా మహిళల ఖాతాల్లో లోన్ల పేరుతో జరిగిన ₹1,30,00,000 అవినీతిపై మహిళాలోకం ధ్వజమెత్తింది. 50,000 రుణం ఇప్పిస్తామని నమ్మబలికిన అధికారులు గిరిజన మహిళల ఖాతాల నుంచి ₹20,000 నొక్కేయడం సంచలనంగా మారింది. దీంతో ఆగ్రహించిన వందల మంది మహిళలు చింతూరు ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని, తమ సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో మీ సేవా సిబ్బంది పాత్రపై ఆరోపణలు రావడంతో అధికారులు క్షేత్రస్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో మెరుగైన వైద్య సేవలు చేరువయ్యాయి. ₹10,50,00,000 వ్యయంతో నిర్మించిన 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ హెల్త్ సెంటర్ ద్వారా కల్లూరు, తల్లాడ, పెనుబల్లి మండలాల్లోని సుమారు 70,000 మంది ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుందని భట్టి తెలిపారు. విద్య, వైద్యం రంగాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కల్పనే ఇందిరమ్మ ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన పాత వీడియోలను మార్ఫింగ్ చేసి తన మద్యం సేవిస్తున్నట్లుగా తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఆయన ఫిర్యాదులు పేర్కొన్నారు. రాజకీయంగా తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కొందరు వ్యక్తులు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వంశీ డిమాండ్ చేశారు. మార్ఫింగ్ వీడియోలు సృష్టించే వారిపై సైబర్ క్రైమ్ కింద కేసులు నమోదు చేయాలని వారు పోలీసులను కోరారు. రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు వానిపల్లి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న గుమ్మకొండ ముత్యంరెడ్డిని పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ కార్యకర్తగా చెప్పుకుంటూ ముత్యంరెడ్డి నాయకుల వద్ద డబ్బులు వసూలు చేయడమే కాకుండా సోషల్ మీడియాలో రాష్ట్ర నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు సృష్టిస్తూ ప్రత్యర్థి పార్టీలతో కుమ్మక్కై పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నందుని కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సికింద్రాబాద్లో అక్రమంగా విక్రయిస్తున్న భారీ మద్యం నిల్వలను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ నుంచి తక్కువ ధరకు ఖరీదైన మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ రెట్టింపు ధరకు విక్రయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. మోండా మార్కెట్ పరిధిలోని శివాజీనగర్ ప్రాంతాల్లో 2.54 లక్షల విలువైన 52 శివాజీ రీగల్ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ డీటీఎఫ్ టీం స్వాధీనం చేసుకుంది. ఢిల్లీలో కేవలం ₹1,500 బాటిల్ కొనుగోలు చేసి ఇక్కడ ₹3,500 వరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. దాడుల్లో శారద కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడంతో పాటు రవాణాకు ఉపయోగించిన అశోక్ లేలాండ్ వాహనం సీజ్ చేశారు. ఈ ఆపరేషన్ సికింద్రాబాద్ ఎక్సైజ్ డీటీఎఫ్ సిఐ సౌజన్య నేతృత్వంలో బృందం విజయవంతంగా పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ తీర్పుపై ఉస్మానియా యూనివర్సిటీ దివ్యాంగ విద్యార్థులు గళమెత్తారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను విస్మరించి దివ్యాంగులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలో సమావేశమైన విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టారు. అధికారంలోకి వస్తే దివ్యాంగుల పెన్షన్ ₹6,000 పెంచుతామని, ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి గద్దెనెక్కిన తర్వాత ఆ మాట మరిచారని విద్యార్థులు మండిపడ్డారు. దివ్యాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించిన పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలోని అదాని కృష్ణపట్నం పోర్టును రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందర్శించారు. పోర్టు కార్యకలాపాలు, భవిష్యత్ ప్రణాళికలను
అధికారులతో కలిసి సమీక్షించారు. పడవలో వెళ్లి ఎగుమతి దిగుమతుల ప్రక్రియను స్వయంగా పరిశీలించిన నేతలు అనంతరం నేల్టూర్పాలెం వద్ద మత్స్యకారుల బోట్ల కోసం నిర్మిస్తున్న జెట్టి పనులను తనిఖీ చేశారు. వచ్చే 6 నెలల్లోనే జెట్టి పనులు పూర్తి చేసి మత్స్యకారులకు అందుబాటులోకి తెస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. నేల్టూర్ చుట్టూ ఇన్ని పరిశ్రమలు ఉన్నా గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించి ఈ ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు స్పష్టం చేశారు. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వ్యవహారం ఇప్పుడు విద్యార్థి ఉద్యమానికి దారితీస్తోంది. రియంబర్స్మెంట్ నిధులతో సంబంధం లేకుండా విద్యార్థుల నుంచే నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని ప్రైవేట్ కళాశాలకు హైకోర్టు అనుమతినివ్వడంపై ఏబీవీపీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా సమావేశమైన విద్యార్థి నేతలు కోర్టులో ప్రభుత్వం సరైన వాదనలు వినిపించకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఈ తీర్పు వల్ల వేలాది మంది పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని బకాయిలు విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రజాప్రతినిధులను అడుగడుగునా అడ్డుకుంటామని ఏబీవీపీ హెచ్చరించింది. మద్యం మహమ్మారిని తరిమి కొట్టేందుకు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఒక గ్రామం ఆదర్శంగా నిలిచింది. సిర్పూర్ టీ మండలం వేంపల్లి గ్రామస్తులు తమ ఊర్లో మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తూ గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సర్పంచ్ సత్య ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. మద్యం వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని, కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదనతో గ్రామస్తులు ఇక్కటి నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మితే 50,000 రూపాయలు, తాగితే 10,000 రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ తీర్మానంపై ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించిన గ్రామస్తులు తమ గ్రామాన్ని మద్యరహితంగా మార్చేందుకు అధికారులు సహకారం కోరుతున్నారు. వరంగల్ నగరంలో పోలీసుల వేధింపులు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోబోయాయి. దేశాయపేటకు చెందిన ఓ మహిళ పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తన భర్తను పోలీసులు తీసుకెళ్లి 12 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఆచూకీ తెలపలేదని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు సంచలనంగా మారింది. మామునూరు ఏసీపీ ఎనుమాముల సిఐ మరియు ఎస్ఐలే తన చావు కారణమని ఆమె అందులో పేర్కొంది. మార్కెట్ వ్యాపారుల ఒత్తిడితో తనపై, తన కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించింది. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రయాణికులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అత్యవసరంగా విమానాన్ని రన్వే పైనే నిలిపివేశారు. టేకాఫ్ కావడానికి ముందే లోపాన్ని గుర్తించిన పైలట్ అప్రమత్తమై విమానాన్ని వెనక్కి మళ్లించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. విమానం కొంత దూరం వెళ్లి ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అధికారులు ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించి సాంకేతిక కారణాల దృష్ట్యా తిరుపతి వెళ్లాల్సిన సర్వీసును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ ఎయిర్పోర్ట్లో వరుసగా ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తడం ప్రయాణికులకు భయాందోళనకు గురి చేస్తోంది. హైదరాబాద్ చార్మినార్ పరిసరాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మామూళ్ల పేరుతో దుకాణదారులు, వీధి వ్యాపారులను వేధిస్తున్న వ్యక్తులకు చార్మినార్ డీసీపీ కిరణ్ ఖరే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అక్రమ వసూళ్లకు పాల్పడే వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు పద్ధతి మార్చుకోకపోతే రౌడీ షీట్లు తెరుస్తామని కఠినంగా హెచ్చరించారు. ఇక దోపిడీలు, బెదిరింపులకు పాల్పడితే అరెస్టులు తప్పని ఇదే తమ తుది హెచ్చరికని పోలీసులు స్పష్టం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చార్మినార్ ప్రతిష్టను కాపాడడంతో పాటు పర్యాటకులకు మరియు వ్యాపారులకు సురక్షిత వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని డీసీపీ పేర్కొన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా క్రమశిక్షణతో వ్యాపారాలు చేసుకోవాలని సూచించిన పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలని కోరారు. గ్రామాల్లోని సమస్యలను నేరుగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించే లక్ష్యంతో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పల్లె వీక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆత్మకూరు మండలం బోయిల సిరివెళ్ల గ్రామంలో బుధవారం ఆయన స్వయంగా పర్యటించి నూతన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గ్రామంలో ఉపాధి హామీ పనులు, హెల్త్ సబ్ సెంటర్ మరియు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ ప్రజల వినతులను స్వీకరించారు. వెర్మీ కంపోస్ట్ తయారీని పరిశీలించడంతో పాటు వేసవిలో పశువులకు నీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతివారం ఒక గ్రామాన్ని ఎంపిక చేసి జిల్లా స్థాయి అధికారులంతా కలిసి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో నమ్మిన బంధువులే నట్టేట ముంచారు. డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేయడమే కాకుండా రౌడీ మూకలతో పొలంపై పడి దౌర్జన్యానికి దిగిన ఘటన తెగచెర్ల గ్రామంలో కలకలం రేపింది. గత 9 ఏళ్లుగా బాధితులు సాగు చేసుకుంటున్న భూమిని బంధువులే తప్పుడు పద్ధతిలో వేరొకరికి బదలాయించారు. ఈ వివాదంపై కోర్టులో కేసు నడుస్తుండగానే సుమారు 30 మంది గుండాలతో వచ్చి చెట్లను ధ్వంసం చేసి ఫెన్సింగ్ రాళ్లను విరగొట్టారు. అడ్డుకున్న బాధితులపై దాడులకు తెగబడి భయాందోళనకు గురిచేశారు. ఈ అక్రమ దౌర్జన్యంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
సికింద్రాబాద్ అల్వాల్లోని మీ సేవా కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పౌర సేవా పత్రాల జారీలో మీ సేవా సిబ్బంది దళారులతో చేతులు కలిపి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ఈ సోదాలు చేపట్టారు. ప్రభుత్వ సేవలను సామాన్యులకు అందించడంలో జాప్యం చేస్తూ దళారుల ద్వారా డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నట్లు ఏసీబీకి వరుసగా ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు కార్యాలయంలోని రికార్డులను, కంప్యూటర్ డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బంది మరియు దళారుల గుట్టు రట్టు చేసే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.